చూడండి ఒకసారి డిజైన్ ఏ కనెక్టింగ్ రాడ్. సో కనెక్టింగ్ రాడ్ని డిజైన్ చేయమంటున్నాడు ఫర్ ఏ 4-stroke పెట్రోల్ ఇంజిన్ విత్ ఫాలోయింగ్ డేటా. ఒక పెట్రోల్ ఇంజిన్ ఉందంట, దాని యొక్క కనెక్టింగ్ రాడ్ని డిజైన్ చేయమంటున్నాడు. వాడేమేమి ఇచ్చాడో చూడండి ఒకసారి. పిస్టన్ డయామీటర్ ఇచ్చాడు, అలాగే స్ట్రోక్ ఇచ్చాడు, లెంత్ ఆఫ్ ద కనెక్టింగ్ రాడ్ ఇచ్చాడు, వెయిట్ ఆఫ్ ద రెసిప్రోకేటింగ్ పార్ట్స్ ఇచ్చాడు, స్పీడ్ ఇచ్చాడు, పాసిబిలిటీ ఆఫ్ ఓవర్ స్పీడ్ 2500 RPMతో కూడా ఓవర్ స్పీడ్ కూడా ఇచ్చాడు, కంప్రెషన్ రేషియో ఇచ్చాడు, ప్రాబబుల్ ఎక్స్ప్లోరేషన్ ప్రెజర్ అంటే మ్యాక్సిమం ప్రెజర్ 2.45 MPa అని ఇచ్చాడు. వాడు ఏమంటున్నాడంటే డిజైన్ ఏ కనెక్టింగ్ రాడ్ చాలా క్లియర్గా మాట్లాడుతున్నాడు. నువ్వు డిజైన్ చేయయ్యా కనెక్టింగ్ రాడ్ని అని అంటున్నాడు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ప్రీవియస్ ప్రాబ్లం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి, చూస్తేనే కానీ ప్రాబ్లమ్స్ అర్థం కావు. ఓకేనా? సో చూసి ఒకసారి పేపర్ మీద చేయండి. ఇది 2017లో అడిగాడు క్వశ్చన్. 2017 సెప్టెంబర్లో అడిగాడు క్వశ్చన్. చాలా చాలా ఇంపార్టెంట్. సో అందుకని చెప్పడానికి గల కారణం చూడండి ఒకసారి. DMF2లో సో అడిగాడు డిజైన్ ఏ కనెక్టింగ్ రాడ్ ఫర్ ఏ పెట్రోల్ ఇంజిన్. పెట్రోల్ ఇంజిన్ యొక్క కనెక్టింగ్ రాడ్ని 4-stroke పెట్రోల్ ఇంజిన్ ఏదైతే ఉందో దాని యొక్క కనెక్టింగ్ రాడ్ని డిజైన్ చేయమన్నాడు. సో నెక్స్ట్ సొల్యూషన్ స్టార్ట్ చేయండి. కనెక్టింగ్ రాడ్ని డిజైన్ చేయమంటే క్రాస్ సెక్షన్ ఆఫ్ ద కనెక్టింగ్ రాడ్ మనకి ఏముంటుందంటే ఐ సెక్షన్ ఉంది. ఓకేనా? సో వాడు ఇచ్చిన డేటా ప్రకారం చూడండి ఒకసారి. డయామీటర్ ఈక్వల్ టు 0.10 meters, దట్ ఈస్ ఈక్వల్ టు ఇంటూ 1000 వేస్తే మనకి ఎంఎంఎల్ వచ్చేది. దట్ ఈస్ 1000 as 1, 2, 3, 100 mm, 110 centimeters ఉంది డయామీటర్ ఆఫ్ ద పిస్టన్. ఓకే. నెక్స్ట్ స్ట్రోక్ లెంత్. స్ట్రోక్ ఇట్ ఈస్ ఈక్వల్ టు 0.14 meters. సో ఇట్ ఈస్ ఈక్వల్ టు LS is equal to 140 mm. అలాగే లెంత్ ఆఫ్ ద కనెక్టింగ్ రాడ్ CR it is equal to 0.315. It is LCR it is equal to 315 mm. అలాగే వెయిట్ ఆఫ్ ద రెసిప్రోకేటింగ్ మాసెస్. సో వెయిట్ ఇచ్చాడు W రొటేటింగ్ పార్ట్స్ ఎంత ఇచ్చాడు 18.2 న్యూటన్స్. మాస్లో కన్వర్ట్ చేయండి. అంటే మాస్ ఇస్ ఈక్వల్ టు W బై G కదా. W ఈజ్ ఈక్వల్ టు mg కదా. సో W మనకు ఆల్రెడీ ఇచ్చాడు 18.2 బై 9.81. సో ఎంత వస్తుందో కనబడదు. నెక్స్ట్ వెయిట్ ఆఫ్ ద రెసిప్రోకేటింగ్ N స్పీడ్ ఇచ్చాడు. N ఈజ్ ఈక్వల్ టు 1500. So it has possibility to overspeed. అంటే పాసిబిలిటీ ఉండాలి అని అడుగుతున్నాడు. ఏంటి వాడు ఇచ్చి క్వశ్చన్, ఇది ఇచ్చి క్వశ్చన్ కాదు, చాలా తెలుగుగా అడిగాడు అన్నమాట. వాడు ఏమంటున్నాడంటే నాకు యాక్చువల్గా స్పీడ్ 1500 RPMతో మాట్లాడడం అంటే మామూలు విషయం కాదు. వాడు ఒక్కో క్వశ్చన్ అడుగుతున్నాడు ఏంటంటే ఇట్ ఈస్ పాసిబుల్ ఆఫ్ ఓవర్ స్పీడ్. ఓవర్గా స్పీడ్ వెళ్తున్నప్పుడు కూడా దాని దగ్గర ఉన్న కనెక్టింగ్ రాడ్ కూడా డిజైన్ చేయమన్నాడు. మామూలుగా అడగలేదు క్వశ్చన్, చాలా తెలుగు అడిగాడు. సో అందుకని చాలా క్లియర్గా లాస్ట్ వరకు చూడండి, లేకపోతే చూడకపోతే ఏం అర్థం కాదు. స్పీడు 1500 RPM. ఇట్ ఈస్ పాసిబిలిటీ ఉంటుంది అంటాడు. స్పీడ్ ఎంత అంటాడు 2500 RPM అంటే పర్ మినిట్కి 2500 రెవల్యూషన్. మినిట్ అంటే 60 seconds. మామూలు విషయం కాదు అడిగిందండి. నెక్స్ట్ కంప్రెషన్ రేషియో 4 point, దట్ ఈస్ పాసిబిలిటీ మ్యాక్సిమం ప్రెజర్ దట్ ఈస్ Tmax ఎంత ఇచ్చాడు. సో 2.45 MPa. సో ఆయన కనెక్టింగ్ రాడ్ని డిజైన్ చేయమన్నాడు. అసలు కనెక్టింగ్ రాడ్ యొక్క క్రాస్ సెక్షన్ చూస్తే మనకి ఎలా ఉంటుంది క్రాస్ సెక్షన్. సో మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను నేను, కనిపిస్తుందా? సో క్రాస్ సెక్షన్ ఫర్ కనెక్టింగ్ రాడ్ ఏ సెక్షన్ ఉంది అంటే ఐ సెక్షన్ ఉంది, గుర్తుపెట్టుకోండి. ఈ చార్ట్ యొక్క క్రాస్ సెక్షన్ ఏంటయ్యా అని అడిగారు అనుకోండి, ఇట్ ఈస్
దీన్ని కట్ చేస్తే ఏదైతే మనకు కనిపించిందో దాన్ని క్రాస్ సెక్షన్ అంటారు. కనెక్టింగ్ రాడ్ దీనిలో కార్నర్ అని తెలుసు. దానికి క్రాస్ సెక్షన్ కట్ చేస్తే దాన్ని ఎక్కడైనా కట్ చేస్తే యాజ్ ఏ ఐ సెక్షన్ ఉండేది అనమాట. ఐ సెక్షన్ అంటే ఏం తెలుసు అంటారు. ఐ సెక్షన్ మనం చాలా ప్లేస్లో ఎంఓఎస్లో క్యాలిక్యులేట్ చేసాం. స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ బీమ్ ఎలిమెంట్కి ఫైండ్ అవుట్ చేసాం. సి సెక్షన్స్, ఐ సెక్షన్స్. ఇక్కడ కూడా నా కనెక్టింగ్ రాడ్ సో ఐ సెక్షన్లో ఉంది అనుకుంటే కనుక ఉంది అనుకుంటాం కాదు. సో యాక్చువల్గా డిజైనే మనకి ఐ సెక్షన్లో చేస్తాం అన్నమాట. ఓకే, సో ఎలా ఉంది ఐ సెక్షన్? ఓకే, సో నేను చూస్తే కనుక నేను లైక్ సో పార్ట్స్ నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను థిక్నెసెస్ ఏవైతే అనుకుంటున్నా అవన్నీ ఫైండ్ అవుట్ చేస్తాను. దీని యొక్క ప్లాన్ చెప్పి థిక్నెస్ హైట్ చూస్తే 5T అనుకుంటున్నాను. ఓకే, దీని యొక్క బేస్ చూస్తే 4T అనుకుంటున్నాను. సో కనిపిస్తుందా మీకు? ఇంత బేస్ కూడా కనిపించట్లేదు. సో పైన రాస్తాను బేస్ 4T అనుకుంటున్నాను. ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఆ వీడియో కూడా చూడండి, కంప్లీట్గా చూడండి. 1 అవర్ ఉంది. ఇదేమో 4T, ఓకేనా? ఇదేమో 5T ప్లాన్ చెప్పండి. ఇదేమో సో టోటల్ ఏరియా ఫైండ్ అవుట్ చేయండి ఫస్ట్. ఆల్రెడీ నేను ఫైండ్ అవుట్ చేశాను ప్రీవియస్ ప్రాబ్లంలో. ఇప్పుడు కూడా ఫైండ్ అవుట్ చేయండి. ఏరియా ఏమవుతుంది చూస్తే ఇది T యాక్చువల్గా, ఇది 4T. సో ఫస్ట్ 1 ఇది సెక్షన్ ఉందా. సో 3 పార్ట్స్ కన్వర్ట్ చేసాం. 1, 2 and 3. సో ఫస్ట్ దాని యొక్క ఏరియా 4T, బేస్ 4T, A1 ప్లస్ A2 ప్లస్ A3. దట్ ఈస్ మనకి బేస్ 4T ఇంటూ హైట్ 2T ఇంటూ T. ఫస్ట్ దాని యొక్క ఏరియా ప్లస్ సెకండ్ దాని యొక్క ఏరియా T ఇంటూ 3T. 5T 5T తీసేస్తే సెకండ్ ఇక్కడే కదా కరెక్ట్ అయింది. అంటే బేస్ T హైట్ 3T ప్లస్ పైన 4T ఇంటూ T. 4T ఇంటూ T దట్ ఈస్ ఈక్వల్ టు మనకి ఎంత వస్తుందంటే వాల్యూ 11 ఈ స్క్వేర్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ దీని నుంచి IXX ఫైండ్ అవుట్ చేయండి. ఎందుకంటే మనకి దేనికి ఎక్కువ ఉంటుందో మనది IXX ఫైండ్ అవుట్ చేయండి. IXX ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ దాని యొక్క IX. సో టోటల్ ఫైండ్ అవుట్ చేయండి. దాంట్లో నుంచి టోటల్ IXX ఫైండ్ అవుట్ చేయండి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. ఓకేనా? IXX ఫైండ్ అవుట్ చేసిన తర్వాత దాంట్లో నుంచి బ్లాక్ తీసి సో ఫైండ్ అవుట్ చేస్తాను IXX. ఇంకా మీకు IXX ఇట్ ఈస్ ఈక్వల్ టు 1/12 8/12 కదా. 12 కాంపోనెంట్ ఇస్తాను. సో ఫస్ట్ దానికి సెకండ్ దానికి వెంటే కాంపోనెంట్ చేయండి. దాంట్లో నుంచి ఎంటీ ప్లేసెస్ తీసేయండి. టోటల్ కాంపోనెంట్ అంటే 4T, హైట్ ఏమో 5 ఇస్తుంది 5. సో నా బేస్ 4T ఇంటూ హైట్ 5T హోల్ క్యూబ్. BH3/12 కాదు. 12 ఆల్రెడీ నేను ఎలిమినేట్ చేశాను, బయట తీసేసాను. ఎలిమినేట్ చేయడం కాదు, బయట కామన్ తీసాను. నెక్స్ట్ ఇది ఈ కాంపోనెంట్ అంటే 2 కాంపోనెంట్స్ కదా. 2 మైనస్ దాంట్లో నుంచి 2 కాంపోనెంట్స్ యొక్క సెక్షన్స్ తీసేస్తాను. చూడండి ఒకసారి. 2 ఇంటూ బేస్ 1.5 అంత ఆ రూమ్లోకి వెళ్ళిపోవాలి కదా. బేస్ 1.5T ఇంటూ హైట్ వచ్చేసి ఇక్కడ హైట్ ఎంత ఉంది? పైన T పోయింది కదా, T పోయింది, ఇక్కడ 3T ఉంది. సో 3T ఓకే. 1.5T ఇంటూ 3T క్యూబ్ 2 టైమ్స్ ఉంది కాబట్టి ఇంటూ 2 వేసాను. ఓకేనా? సో దీన్ని ఫిజికల్ ప్రాబ్లమ్ని మ్యాథమెటికల్గా రాసాను. ఇట్ ఈస్ ఈక్వల్ టు IXX మనకి ఎంత వచ్చిందంటే 4. సో మనం క్యాలిక్యులేట్ చేస్తే
సో ఆల్రెడీ ప్రీవియస్ ప్రాబ్లంలో చేసాం. సో ఒకసారి చూడండి ఒకసారి. IXX 419 T power 4 419 T power 4 by 12 వచ్చింది. ఓకేనా? సో దీన్ని పక్కన పెట్టుకోండి. సో నెక్స్ట్ IYY కూడా ఫైండ్ అవుట్ చేయండి. IYY is equal to 1/12 ఆఫ్. సో యాక్చువల్గా ఇది బేస్ అయింది IXXకి. ఇప్పుడు ఇది బేస్ అవుతుంది IXX. IYY it is equal to బేస్ ఇంటూ ఫస్ట్ టర్మ్. సో బేస్ 4T అంతే కదా. సో బేస్ 5T ఇంటూ 4T క్యూబ్ అంతేనా కదా. 4T ఇప్పుడు ఇది బేస్ అవుతుంది, ఇది హైట్ అవుతుంది. ఇందులో నుంచి మైనస్ ఆఫ్ 2 times 3T 2 times 3T ఇంటూ హైట్ 5T క్యూబ్. హైట్ 1.5T క్యూబ్. ఓకే, అర్థమైంది. ఈక్వేషన్స్ రాయాలి. ఓవరాల్గా ఫైండ్ అవుట్ చేసుకున్న IYY దట్ ఈస్ BH క్యూబ్ బై 12 కదా. B 5T హైట్ ఆఫ్ 4T. సో B 5T ఇంటూ 4T క్యూబ్ మైనస్ 2 times ఇది 3T. ఇది హైట్ వచ్చేసి 1.5T. సో ఇక్కడ 1.5T, ఇది కూడా 1.5T కాబట్టి ఫస్ట్ దానికి 1.5T క్యూబ్. సో చేస్తే IYY చేస్తే మనకి ఎంత వచ్చిందంటే వాల్యూ IYY మనకి 131/12 వచ్చింది. 131/12 T power 4 IYY. ఓకే, సో మనకి IXX by IYY చేస్తే ఇట్ ఈస్ అప్రాక్సిమేట్ 3.5 రావాలి. IXX by IYY చేస్తే అంటే IXX అంటే మనకి ఆల్రెడీ తెలుసు 419 T power 4 by 12 ఇంటూ 12 T power 4 ఇంటూ. సో ఇది వేసుకోగలరు 12/131 ఇంటూ T power 4. సో ఇది చూడండి సార్ T power 4. సో అన్ని క్యాన్సిల్ అయిపోతుంది. 12 క్యాన్సిల్, T power 4 T power 4 క్యాన్సిల్ అయింది. సో మనం చేస్తే కనుక ఇదంతా చేస్తే ఇట్ ఈస్ అప్రాక్సిమేట్లీ 3.2 వచ్చింది. దట్ ఈస్ IXX by IYY 3.2 వచ్చింది కాబట్టి వీఆర్ సేఫ్ జోన్ అన్నమాట. ఓకేనా? అర్థమైందా? సో నెక్స్ట్ ఇక్కడ నుంచి ప్రాసెస్ వేరే ఉంటుంది. అది ఎలా ఉంటుందో చూడండి ఒకసారి. Now find out the we are safe zone. So IXX by IYY, so 3.2 వచ్చింది కాబట్టి సేఫ్ అన్నమాట. డిజైన్ is safe. Next find out force find out చేయండి. Force is equal to pi/4 d square, that is d. ఈ ఫోర్స్ బేస్ చేసుకుని థిక్నెసెస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫోర్స్ ఫైండ్ అవుట్ చేయాలి ఇంటూ మ్యాక్సిమం ప్రెషర్ ఎంత డివైడ్ అవుతుంది. యాక్చువల్గా మ్యాక్సిమం పవర్ డివైడ్ 2.45. సో అన్ని సబ్స్టిట్యూట్ చేస్తే pi/4 d వాల్యూ డయామీటర్ ఆఫ్ ద కాంపోనెంట్ దట్ ఈస్ 100 mm, 100 that is 10 centimeter, scale 2.45. సో ఈ వాల్యూ ఫోర్స్ ఎంత వచ్చిందంటే మనకి వాల్యూ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత 19242.255 న్యూటన్స్ వచ్చింది ఫోర్స్. సో యాక్చువల్లీ ఈ ఫోర్స్ని బేస్ చేసుకుని మనం డిజైన్ చేయకూడదు. ఈ ఫోర్స్ని బేస్ చేసుకుని కనుక డిజైన్ చేస్తే వీఆర్ ఇన్ కేస్ లోడ్ ఎక్కువ పడితే కనుక మనకి ప్రాబ్లం క్రియేట్ అవుతుంది అనమాట. సో అందుకని ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీని ఒకటి తీసుకోండి. సో దట్ ఈస్ ఈక్వల్ టు కనెక్టింగ్ రాడ్ మీద డబ్ల్యూ లోడ్ పడే లోడ్ బక్లింగ్ కాబట్టి WB is equal to 1. సో ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ ఎజ్యూమ్ చేసుకోండి. ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ is equal to 5. That is WB is equal to 19242.255 into 5. సో WB సో మనకి ఎంత వచ్చిందంటే
అంత మోడల్స్ అంత ఫోర్స్ వచ్చింది WB. సో ఈ లోడ్ బేస్ చేసుకుని మనం డిజైన్ అంతా చేయాల్సి వస్తుంది. సో నేను మళ్ళీ రాస్తాను. ఎందుకంటే 96211.275 న్యూటన్స్. సో చాలా ఇంపార్టెంట్ అండి. ఈ లోడ్ వచ్చిన తర్వాత దీన్ని బేస్ చేసుకుని సో మనం థిక్నెస్ ఆఫ్ ద కాంపోనెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. అది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? మనకి అకార్డింగ్ టు ర్యాంకింగ్ ఫార్ములా. ర్యాంకింగ్స్ ఫార్ములా నుంచి దట్ ఈస్ WB is equal to sigma C into area by 1 plus small a into KXX by L by KXX. సో ఈ డేటా ఇప్పుడు చూసుకోండి. L by KXX whole square. సో ఇక్కడ ఫైండ్ అవుట్ చేసుకోండి. KXX అంటే KXX is equal to మనకి ఆల్రెడీ నేను ఇక్కడ రఫ్లో చేస్తాను. KXX is equal to square root of IXX by A. So that is equal to square root of IXX మనకు వాల్యూ ఎంత వచ్చిందంటే 419 by 12 t square. So into whole by 11 t power 4 t square. So this is the cancel మనకి ఎంత వచ్చిందంటే KXX 1.78 ఇందా ఫైండ్ అవుట్ చేసాము, ప్రాబ్లం చేసాము. 1.78 t. సో దీంట్లో సబ్స్టిట్యూట్ చేసేసుకోండి డైరెక్ట్. WB ఇట్ ఈస్ ఈక్వల్ మనకు వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేస్తాం. WB 96211. సో సబ్స్టిట్యూట్ చేస్తాం. 96211.275 ఇట్ ఈస్ ఈక్వల్ సిగ్మా C వాల్యూ ఎజ్యూమ్ చేసుకోండి. ఆ ఎజ్యూమ్షన్ దట్ ఈస్ కంప్రెషన్ 330 అనుకోండి. 330 into area 11 t square whole by 1 plus 1 by 7500 into L value మనకి ఆల్రెడీ కనెక్టింగ్ రాడ్ యొక్క లెంత్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? సో 315 by length by KXX that is 1.78 t. సో ఇవన్నిటిలో సో మనకు టీ వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. ఇది ఒక ఈక్వేషన్ ఫామ్ అవుతుంది. ఆ ఈక్వేషన్ మనం డైరెక్ట్గా క్యాలిక్యులేటర్లో కొట్టేస్తాం. ఇన్ టర్మ్స్ ఆఫ్ t power 4లో వస్తుంది. ఓకేనా? సో దాన్ని మనం దాంట్లో సబ్స్టిట్యూట్ చేసేస్తాం. మనకి టీ వాల్యూ వచ్చేసింది. అంటే క్యాలిక్యులేటర్లో కొడితే మనకి టీ వాల్యూ వచ్చేసింది. ఆ టీ వాల్యూ ఎంత వచ్చిందంటే మనకి స్క్వేర్ అది ఎంత వచ్చిందంటే మనకి టీ వాల్యూ 5.5 mm వచ్చింది. 5. ఈ ఈక్వేషన్ రాస్తాను. ఎలా వచ్చిందంటే t power 4 11 t power 4 minus 291.59 t square I think. T square minus 121.7.5 it is equal to 0. ఈ ఈక్వేషన్ వచ్చింది అనమాట. ఎలా వచ్చింది? It is equal to 0.
సో దీన్ని చేస్తే మనకు ఎంత వచ్చిందంటే 5 పాయింట్, దీని అంతటిని చేస్తే మనకు టీ వచ్చేసింది 5.5 mm. అంతేనా? దట్ రైట్. సో కొన్ని వాల్యూస్ అందులో వేసుకుంటూ వెళ్తే కనుక 2 ట్రైల్ అండ్ ఎర్రర్ మెథడ్ ద్వారా వాల్యూ వేస్తే కనుక అంతా 0 అయిపోవాలి. అలా వేసుకుంటూ వెళ్ళండి. 5.5 దగ్గర ఈ వాల్యూ వచ్చిన తర్వాత క్యాలిక్యులేటర్లో ఫైండ్ అవుట్ చేసినా వచ్చేస్తాను. 5.5 mm వచ్చింది. సో థిక్నెస్ వచ్చేసిన తర్వాత మనకి హైట్ ఇవన్నీ డైమెన్షన్స్ ఆఫ్ ద ఐ సెక్షన్ డైమెన్షన్స్. హైట్ అంతా హైట్ వచ్చేసి 5 feet. సో దట్ ఈస్ ఈక్వల్ టు 5 into 5.5. ఇట్ ఈస్ ఈక్వల్ టు మనకు ఎంత వచ్చిందంటే 5.5. సో 27.5 mm. So that is equal to approximately, it is equal to, so approximate value వేసినా పర్లేదు, వేయకపోయినా పర్లేదు. సో ఎగ్జాక్ట్గా ఉండించండి ఏం కాదు. నెక్స్ట్ హైట్, నెక్స్ట్ బేస్ వచ్చేసి 4 into t, that is equal to 4 into 5.5 is equal to ఎంత వచ్చిందంటే వాల్యూ మనకి 22 mm. అలాగే నేను చెప్పాను ఆల్రెడీ కనెక్టింగ్ డాట్ ఎలా ఉంటుంది, ఇది కనెక్టింగ్ డాట్ ఎలా ఉంది. ఎలా ఉంటుంది కనెక్టింగ్ డాట్. ఓకే. సో దీనికి బిగ్ హ్యాండ్ దగ్గర స్మాల్ హ్యాండ్ దగ్గర మనకి ఏంటంటే ఒక కప్పు లాంటిది ఉంటుంది, అంటే ఇక్కడ ఫోల్డ్ చేస్తాను అనమాట. ఎలా ఉంది. ఓకే. సో బిగ్ హ్యాండ్ దగ్గరేమో హైట్ విడ్త్ వచ్చేసి h1, స్మాల్ హ్యాండ్ దగ్గరేమో h హైట్, మిడిల్ ఏమో h2 స్మాల్ హ్యాండ్ దగ్గర. అలాగే ఈ కార్నర్ వచ్చేసాము బిగ్ హ్యాండ్ దగ్గరేమో డెప్త్ మనకి ఎంత వచ్చిందంటే h1. సో దట్ ఈస్ హైట్లో మాట్లాడుకుంటే స్మాల్ హ్యాండ్ దగ్గరేమో. సో మనం క్యాలిక్యులేట్ చేయాలి. h1 is equal to 1.2 times of హైట్, అంటే మిడిల్లో ఉన్న దానికన్నా హైట్ అనేది ఎక్కువ ఉంది అన్నమాట. హైట్ దట్ ఈస్ ఈక్వల్ టు 1.2 into హైట్ యాక్చువల్లీ అంటే 5.5. సో ఇట్ ఈస్ ఈక్వల్ టు h1 మనకి ఎంత వచ్చిందంటే 33 mm వచ్చింది. 33 mm. అలాగే h2 కూడా ఫైండ్ అవుతుంది. h2 is equal to 0.7 h2 TO అంటే మిడిల్లో ఉంది అన్నమాట. 0.727 h2 0.9 h. సో దట్ ఈస్ ఈక్వల్ టు మనం ఏదైనా ఎడ్జ్ చేసుకోవచ్చు. అంటే 0.85 h ఎడ్జ్ చేసుకున్నాం. h2 is equal to 0.85 to 0.85 into height 5.5. సో దట్ ఈస్ ఈక్వల్ టు నాకు ఎంత వచ్చిందంటే వాల్యూ h2 23.375 mm. సో అప్రాక్సిమేట్లీ 24. అలాగే 33. సో చాలా ఉండించింది. సో ఇది మనకు వచ్చిన అంటే స్మాల్ బిగ్ హ్యాండ్ దగ్గర యొక్క హైట్ ఏమో 1.2 into h, స్మాల్ హ్యాండ్ దగ్గర హైట్ ఏమో 0.7 h2. సో అన్నీ ఫైండ్ అవుట్ చేసాం. అసలు నేను అనుకున్నది ఐ సెక్షన్ అనుకున్నా, దాని థిక్నెసెస్లో అనుకున్నా, టీలో అనుకున్నా. కానీ టీలో వచ్చింది అలాగే టీ ఈక్వల్ 5.5 వచ్చింది థిక్నెస్. అంటే ఏదైతే క్రాస్ సెక్షన్ ఉందో కనెక్టింగ్ రాడ్ యొక్క క్రాస్ సెక్షన్, దీని క్రాస్ సెక్షన్ ఉందిగా
చాక్ పీస్కి. అలాగే కనెక్టింగ్ రాడ్ యొక్క క్రాస్ సెక్షన్ చూస్తే ఎలా ఉంటుంది, దాన్ని టీ అనుకున్నాం. లెట్ టీ ఈజ్ ద థిక్నెస్ ఆఫ్ ద ఫ్లాంజెస్ అనుకున్నాం. సో ఆ ఫ్లాంజెస్ ఫైండ్ అవుట్ చేసినది మెథడ్ యూజ్ చేసి బేస్డ్ ఆన్ లోడ్స్, లోడ్ ఎంత, ఏ లోడ్ తీసుకున్నాం, ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎంత పడుతుంది, ఆ లోడ్ బేస్ చేసుకుని థిక్నెసెస్ ఫైండ్ అవుట్ చేశాను. ఓకేనా. ఫ్లాన్ హై బిగ్ హ్యాండ్ దగ్గర హైట్ ఫైండ్ అవుట్ చేసి స్మాల్ హ్యాండ్ దగ్గర హైట్ కూడా ఫైండ్ అవుట్ చేసి. సో చాలా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకేనా. డైమెన్షన్స్ ఆఫ్ బిగ్ హ్యాండ్, డైమెన్షన్స్ ఆఫ్ పిన్స్, డైమెన్షన్స్ ఆఫ్ పిన్స్. సో బిగ్ హ్యాండ్ ఉంటుంది, స్మాల్ హ్యాండ్ ఉంది. సో ఫస్ట్ నేను బిగ్ హ్యాండ్ ఫైండ్ అవుట్ చేస్తాను. బిగ్ హ్యాండ్. ఓకే, బిగ్ హ్యాండ్ ఫైండ్ అవుట్ చేస్తాను. బిగ్ హ్యాండ్లో డైమెన్షన్స్ అంటే మనకి ఏమొస్తుంది. సో లెట్ D1 is diameter of the big hand. ఈ బిగ్ హ్యాండ్ యొక్క diameter ఉంటుంది. Diameter of the big hand. L1 is length of the big hand. అనుకున్నా రైట్. ఓకే, this L by D ratio L1 by D1 1.3 I think. సో 1.3 అనుకున్నా. L by D ratio 1.1 or 1.1. So that is equal to L1 by L1. So కొన్నిటిలో 1.3 అనుకున్నాడు. సో లైక్ మీరు అనుకున్న దాన్ని బట్టి వస్తుంది. ఓకేనా. సో L1 1.3 కూడా తీసుకోవచ్చు. 1 into D1. సో ఇప్పుడు ఫోర్స్ ఫైండ్ అవుట్ చేయండి. బేరింగ్ అప్లైడ్ ఫోర్స్, బేరింగ్ ఫోర్స్ ఇట్ ఈస్ ఈక్వల్ టు pi by 4 D1 square into L1 into D1. So that is equal to pi by 4 D1 square. Sorry, pi by 4 కాదు. సో బేరింగ్ కాబట్టి సో లెంత్ ఇంటూ డయామీటర్ వస్తుంది. అంతేనే కదా, సర్క్యులర్ కదా. ఇట్స్ లెంత్ ఇంటూ డయామీటర్ ఆర్ 2πr. సో చూస్తే సో P maximum bearing pressure into L1 into D1. సో maximum bearing pressure యాక్చువల్గా 12 ఎజ్యూమ్ చేసుకుంది. 12 అనుకోండి. ఎజ్యూమ్ PV is equal to 12 Newton per mm square. So that is equal to bearing pressure is equal to 12 into L1 అంటే మనకి ఆల్రెడీ 1.1 into D, 1.1 into D into D1. సో దట్ ఈస్ ఈక్వల్ టు మనకి ఎంత వచ్చిందంటే 12 తీసుకుంటే కనుక సారీ ఇది 8.5 తీసుకున్నాడు. సో 8.5 తీసుకుంది, ఏదైనా రాలేదు. సో యాక్చువల్గా అయితే ప్రీవియస్ ప్రాబ్లంలో 12 తీసుకున్నాడు, 8.5 తీసుకున్నాడు. సో 8.5 మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతాడు. ఓకేనా. బేరింగ్ ప్రెషర్ వాడు ఎజ్యూమ్ చేసుకున్న దాన్ని బట్టి ఉంది. మనం ఎలాగైనా తీసుకోవచ్చు. 10 to 15 తీసుకోవచ్చు. 8.5 తీసుకున్నాడు కాబట్టి 8.5 తీసుకుంటే మనకి 9.35 DC స్క్వేర్, 9.35 D1 స్క్వేర్ వచ్చింది. ఓకేనా. సో ఇది బేరింగ్ ప్రెషర్. ఓకేనా. ఇప్పుడు ఆ బేరింగ్స్ అప్లై ప్రాపర్ ఫోర్స్కి ఈక్వల్ చేయండి. ఏ ఫోర్స్ మనకు ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేసిన ఫోర్స్ ఎక్కడ ఫైండ్ అవుట్ చేసామో ఇక్కడ ఫైండ్ అవుట్ చేసాం. ఈ ఫోర్స్ ఈక్వల్ చేస్తే we will get diameter of the, అంటే ఫ్రమ్ ఈక్వేషన్ ఫోర్స్ అసలు యాక్చువల్గా దీని మీద పడే ఫోర్స్ 19242.25. అదేంటి సార్ ఇది ఈ ఫోర్స్కి ఈక్వల్. ఇదేమో బేరింగ్ రెసిస్ట్ చేసే ఫోర్స్, ఇది దాని మీద అప్లై అయిన ఫోర్స్. ఈ రెండు ఈక్వల్ చేసామంటే అంటే అప్లైడ్ ఈజ్ ఈక్వల్ రెసిస్టెన్స్, రెండు ఒకటి ఈక్వల్ అవుతేనే సో మనకు డయామీటర్ వచ్చింది. అంటే ఈ డయామీటర్ దగ్గర ఈ ఫోర్స్ తగ్గట్టు డయామీటర్ డిసైడ్ చేసినట్టు అన్నమాట. సో ఇట్ ఈస్ ఈక్వల్ 1924
2.25, it is equal to 9.35 d1 square. So d1 మనకి దీనివల్ల ఎంత వచ్చిందంటే d1 డయామీటరు 45.35. So it is approximately it is equal to మనకి వాటన్నిటిని ఎలిమినేట్ చేసాడు. ఎక్స్ట్రా ఉన్న 45 అనుకున్నాను. అలాగే డయామీటర్ లెంత్ ఈక్వల్ టు డయామీటర్కి లెంత్ రిలేషన్ ఇచ్చాడు. ఇది కూడా ఎజ్యూమ్ చేసుకోండి. ఎజ్యూమ్ 1.1 ఇంటూ 45. సో ఇది ఎంత వచ్చిందంటే L1 49.5. It is approximately is equal to 50 mm. ఓకే, ఇది బిగ్ ఎండ్ అయిపోయింది. ఇప్పుడు స్మాల్ ఎండ్ ఫైండ్ అవుట్ చేయాలి. సెకండ్ స్మాల్ ఎండ్. ఓకే, సో d2 ఇక్కడ తీసుకోండి. స్మాల్ ఎండ్ d2 ఈజ్ diameter of the small end. ఓకే నా, అలాగే L2 ఈజ్ length of స్మాల్ ఎండ్. సో దీని యొక్క రేషియో ఇట్ ఈస్ 2 అనుకుంటాడు. ఐ థింక్ వీటి యొక్క రేషియోస్ L/D రేషియో మనకి ఎంత అనుకున్నాడంటే వీడు 1.8, అప్రాక్సిమేట్లీ 1.8. L2 L/D d2 it is equal to 1.8. It is equal to L2 it is equal to ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. 1.8 ఇంటూ d2 ఇది కూడా ఎజ్యూమ్షన్. ఓకే, ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయండి. ఫోర్స్ సేమ్ లోడ్ సేమ్ మెటీరియల్తో, అంతేగా ఫోర్స్ బేరింగ్ ఫోర్స్ is equal to PB into L2 into D2. So PB already 8.5 assume చేసుకున్నాం. 8.5 into L2 it is 1.8 into D2 into D2. సో మనకి ఎంత వచ్చిందంటే ఈ వాల్యూ మనం చేస్తే 25.2 d2 స్క్వేర్ వచ్చింది. సో దీన్ని బేస్ చేసుకుని సో మీకు కనిపిస్తుందా వాల్యూ? సో ఓకే, కానీ ఫోర్స్కి ఈక్వల్ చేయండి. ఫోర్స్కి ఈక్వల్ అంటే ఏ ఫోర్స్కి? ఈ ఫోర్స్ 192 ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేసిన ఫోర్స్కి ఈక్వల్ చేయండి. సో ఫోర్స్ ఎంత మనకి 2.325 కనిపిస్తుంది అందరికీ? అలా కొంచెం కిందగా రాస్తా. 2.25 it is equal to 25.2 d2 square, that is d2 మనకి ఎంత వచ్చినట్టు వాల్యూ d2 ఫైండ్ అవుట్ చేసిన తర్వాత 27.6 d2 it is equal to 27.633. It is approximately it is equal to 28. So the batti L2 కూడా ఫైండ్ అవుట్ చేయాలి. is equal to 1 times 1.8 times 1.8 into d2. So that is equal to 1.8 into 28. So calculate చేస్తే మనకి ఎంత వచ్చిందండి? ఇది 1.8 into d2, that is approximately 50.4. So 50.4 approximately is equal to 50. Okay, so
12. సో నాకు బేరింగ్ లెంత్ వచ్చేసింది. యాక్చువల్గా స్మాల్ ఎండ్ ఏమో పిస్టన్ కనెక్ట్ చేస్తాను, బిగ్ ఎండ్ ఏమో క్రాంక్ కనెక్ట్ చేస్తాను. ఓకేనా, దీన్ని క్రాంక్ పిన్ అనొచ్చు, ఇది పిస్టన్ పిన్ అనొచ్చు, పిస్టన్ పిన్. ఓకేనా, నెక్స్ట్ ఇంకేం అడిగాడు వాడు, ఇంకేం చేయొచ్చండి చూడండి సార్. కప్పు యొక్క వోల్ట్స్ ఈక్వాలిటీ ఉందా లేదా అనేది క్యాలిక్యులేట్ చేయొచ్చు. చూడండి ఒకసారి అది ఎలా చేస్తాం అనేది. సైజ్ ఆఫ్ ద బోల్ట్స్, సైజ్ ఆఫ్ ది బోల్ట్స్ securing big and cup and cup. ఓకే, సైజ్ ఆఫ్ ద బోల్ట్స్ చాలా ఇంపార్టెంట్ అండి. అసలు సైజ్ ఆఫ్ ద బోల్ట్స్ ఎక్కడ ఉంటుంది అంటారా, ఇక్కడ ఉన్నారు కదా కప్పు, ఈ కప్పుని కనిపిస్తుంది కప్పుని. సో బిగ్ ఎండ్ దగ్గర మన కప్పు లాంటి బోల్ట్స్ లాంటిది అటు చూడండి ఒకసారి. బిగ్ ఎండ్ దగ్గర ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ ఈ బోల్ట్స్, ఈ పెద్ద బిగ్ ఎండ్ని మనం ఏం చేస్తామంటే కప్పు యూజ్ చేసి బోల్ట్ చేస్తాం. ఆ కప్పు యొక్క బోల్ట్స్ యొక్క డయామీటర్ బేస్డ్ ఆన్ ప్రెజర్, ఈ ఫోర్స్ పడుతున్న కొద్దీ ఇది రెసిస్ట్ చేసేటట్టు ఈ బోల్ట్స్ డిజైన్ చేయాలన్నమాట. అది ఎలా డిజైన్ చేయాలనేది చెప్తాను చూడండి ఒకసారి. అది సైజ్ ఆఫ్ ద బోల్ట్స్ అని ఇచ్చాడు చూడండి ఒకసారి. బోల్ట్ డయామీటర్ 4 డయామీటర్, DC is equal to core diameter of the bolts అనుకున్నాం. ఓకేనా, సిగ్మా టీ allowable tensile stress, allowable నిజం చేసుకోండి, allowable tensile stress is equal to 100 న్యూటన్ పర్ mm స్క్వేర్. అలాగే n నెంబర్ ఆఫ్ స్మాల్ n నెంబర్ ఆఫ్ బోల్ట్స్ is equal to 2 అనుకున్నాం. ఓకేనా, సో దీన్ని బట్టి మనం ఫైండ్ అవుట్ చేయండి. అసలు ఫోర్స్ ఆన్ బోల్ట్స్ రెసిస్టింగ్ force, it is equal to, ఓకేనా, pi by 4 dc square into sigma t into number of volts, sorry that is small n, so that is equal to pi by 4 dc is allowable, that is 100 whole square, sorry sigma t is, so dc is we don't know, see core diameter మనకు తెలియదు. ఓకేనా, ఇక్కడ రాస్తున్నాను pi by 4 dc మనకు తెలియదు into 100 allowable 100 into number of volts 2. సో మనకి ఈక్వేషన్ వచ్చింది, దాన్ని అలా పక్కన పెట్టుకోండి. ఓకే, నీకు ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. ఓకేనా, నెక్స్ట్ అసలు ఇక్కడ ఏం జరుగుతుందంటే బిగ్ ఎండ్ దగ్గర రెసిప్రోకేటింగ్ కాంపోనెంట్స్ ఉన్నాయి. ఓకేనా, అందుకని ఇనర్షియా ఫోర్స్ లిబరేట్ అవుతుంది. ఇనర్షియా ఫోర్స్ డ్యూ టు reciprocating components paths, so that is equal to m omega square r into cos theta plus cos 2 theta by l. సో యాక్చువల్గా ఆ రిలేషన్ వేయచ్చు. సో డైరెక్ట్గా యాంగిల్ ఇస్తే మాత్రం డైరెక్ట్ యాంగిల్ చూడండి ఒకసారి. m omega square r into 1 plus r by 12. So ఈ రిలేషన్ యూజ్ చేయొచ్చు. theta is equal to 0 degree. ఆల్రెడీ నేను ఫైండ్ అవుట్ చేశాను మాస్ ఆఫ్ ద కాంపోనెంట్ 18/2 by 9.8 వేస్తే మన రెసిప్రోకేటింగ్ మాస్ 1.855 వచ్చింది. 1.855 అంటే ఇంచుమించు 2 కేజీలు ఉంది. ఇంటూ 2πn by 60 omega r అంటే 2πn by 60 2π
ఎన్ వాల్యూ పాసిబిలిటీ ఉన్న వాల్యూస్ వేసుకున్నా పర్లేదు, లేకపోతే వాడిచ్చిన వాల్యూ 1500 2π/60 ఇంటూ ఆర్ వాల్యూ L/2. అక్కడ ఇచ్చిన మనకు స్ట్రోక్ మనకి ఎంత ఇచ్చాడంటే చూడండి ఒకసారి, స్ట్రోక్ లెంత్ బై 2 అంటే LS/2 అంటే 140/2 ఇంటూ సో 1 ప్లస్ ఆర్ ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేసాం ఇంకానా. సో ఇవన్నీ మీటర్స్లో వేసుకోండి, మీటర్స్లో వేసుకుంటే మీకు బయట వచ్చింది అన్నమాట. సో మీటర్స్లో వేసుకుంటే సో 140/2 సో దట్ ఈస్ ఈక్వల్ నేను ఇక్కడ డైరెక్ట్ రాసేస్తున్నాను. సో 140/2 అమ్మో దట్ ఈస్ 70 mm. దీని మీటర్కి 5000 వేస్తాను అంటే 0.07 డైరెక్ట్ వేస్తాను. ఓకేనా, 0.07 ఇంటూ 1 ప్లస్ 0.07 డివైడెడ్ బై L లెంత్ కనెక్టింగ్ రాడ్ యొక్క లెంత్ దట్ ఈస్ 0.315. సో మనకి ఎంత వచ్చిందంటే ఈ ఫోర్సు లిబరేట్ అయ్యే ఫోర్సు ఎంత లిబరేట్ అవుతుందంటే ఫోర్సు 3915 న్యూటన్స్. ఇది యాక్చువల్గా ఇనర్షియా ఫోర్స్ FI, ఇనర్షియా ఫోర్స్ బికాస్ ఆఫ్ రొటేటింగ్ కాంపోనెంట్స్. సో ఈ వాల్యూని దీంట్లో ఈక్వల్ చేయండి, ఎందుకంటే నాకు ఇనర్షియా ఫోర్స్ బేస్ చేసుకున్న బోల్ట్స్ యొక్క ఎందుకంటే అవి మూవ్ అవుతుంది బిగ్ ఎండ్ దగ్గర అది సో మూవ్ అవుతూ ఉంటుంది. సో దానికోసమే రెండు ఈక్వల్ చేస్తాయి. ఈక్వేటింగ్ 1 and 2 సో దట్ ఈస్ ఈక్వల్ టు మనం ఏం రాయొచ్చు 1 and 2 దట్ ఈస్ 5/4. సో ఇక్కడ రాసుకోండి, సారీ 5/4 కింద రాయండి 5/4 DC square into 2 into 100 200 it is equal to 3919.903 నోట్స్. సో దీన్ని బట్టి DC వచ్చేసింది. DC మనకి ఎంత వచ్చిందంటే 4.993 is approximately it is equal to 5 mm. ఓకే, దీని నుంచి ఎక్స్టర్నల్ డయామీటర్ ఆఫ్ బోల్ట్ ఫైండ్ అవుట్ చేయండి. అంటే బోల్ట్ యాక్చువల్గా బోల్ట్ కోర్ డయామీటర్ యాక్చువల్ అవుటర్ డయామీటర్ దట్ ఈస్ DC is equal to D is equal to DC by 0.84. సో ఒకసారి 8 వేస్తారు, ఒకసారి 84 వేస్తారు, కన్ఫ్యూజ్ అవ్వదు. మనకి DC వాల్యూ 5/0.84. సో D వాల్యూ ఎంత వచ్చిందంటే సో ఎలా వేసినా పర్లేదు, ఒక 5 వేసుకున్నా పర్లేదు, 4.993 వేసుకున్నా పర్లేదు. మనకి అప్రాక్సిమేట్లీ 5.9444 mm వచ్చింది. ఓకేనా, 5.944 mm వచ్చింది. నెక్స్ట్ సో అన్ని ఫైండ్ అవుట్ చేసి మనకు కావాల్సిన అన్ని పారామీటర్స్ ఫైండ్ అవుట్ చేసి ఇంకొక స్మాల్ బిట్ ఒకటి ఉంది. సో థిక్నెస్ ఆఫ్ ద బిగ్ ఎండ్ కప్, థిక్నెస్ ఆఫ్ ద బిగ్ ఎండ్ కప్. ఓకేనా, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఎక్స్ట్రా ప్రీవియస్ ప్రాబ్లంకి దీనికి ఎక్స్ట్రా ఉందంటే ఇదే ఓకే. థిక్నెస్ ఆఫ్ ద కనిపిస్తుంది మీకు, థిక్నెస్ ఆఫ్ ద బిగ్ ఎండ్ కప్. సో దీన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ మొమెంటం ఫైండ్ అవుట్ చేయండి. మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్, మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్. సో ఇది యాక్చువల్గా
ఒక బీమ్ అనుకుంటే కనుక బీమ్ కింద కన్సిడర్ చేస్తాం. దట్ ఈస్ MB it is equal to F1 into x by 6, where x is some distance. So x is equal to, okay na, ఆ x అనేది దేని మీద డిపెండ్ అవుతుందో చూడండి ఒకసారి. డిస్టెన్స్ బిట్వీన్ ద బోల్ట్ సెంటర్ bolts centers plus 2 thicknesses of the చూడండి ఒకసారి x is distance between the two centers of the bolts, that is equal to diameter of the crank pin plus 2 thicknesses of bearing liners plus bearing liners అయిపోయిన తర్వాత nominal diameters. So that is nominal diameter, bolt diameter plus clearance. Actually x is distance between the bolt centers అన్నమాట. అంటే సెంటర్స్ అనేది దేని మీద డిపెండ్ అవుతుందంటే diameter of the crank pin, that is equal to crank pin యొక్క diameter d1 అనుకున్నాం plus 2 thickness of the bearing liners, so approximately 3, plus bolt diameter, that is 5.944, that is approximately 6 చేసుకున్నాం. అందులో some clearance value. So వాడు clearance value assume t is equal to ఇక్కడ thickness of the bearing 3 అనుకున్నా, assume చేసుకుంటుంది, ఓకేనా, ప్లస్ క్లియరెన్స్ కూడా 3 అనుకోండి, అనుకుంటే కనుక సో మనకి ఎంత వచ్చిందంటే ఈ డీబీ కూడా ఇక్కడ 5.94 వచ్చింది కదా, ఈ డి సఫిక్స్ డి 8 అనేసుకుంటే అప్రాక్సిమేట్లీ వాల్యూ వేసి ఇటు 8 mm అనుకుంటే కనుక ఇది ఎంత అవుతుంది, 8 అవుతుంది, ఓకేనా. సో ఎగ్జామ్షన్స్ అన్నీ కూడా అలాగే D1 వాల్యూ ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేసాం. సో D1 సరే డైరెక్ట్ వేసుకోండి, ఏం కాదు, DB T, అలాగే ఇక్కడ థిక్నెస్ని ఎజ్యూమ్ చేసుకోండి, ఓకేనా, బేరింగ్ యొక్క థిక్నెస్ ఇది, ఓకేనా, DB ప్లస్ క్లియరెన్స్, దట్ ఈస్ C. సో D1 ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేసాం ఎక్కడ, సో క్రాంక్ పిన్ దగ్గర ఫైండ్ అవుట్ చేసాం, ఎక్కడెక్కడ G1 నుంచి చూడండి ఒకసారి, 45, దట్ ఈస్ 45 ప్లస్ 2 into 3 ప్లస్ 8 ప్లస్ 3, ఇక్కడ 3 ఈజ్ ఎజ్యూమ్షన్. సో ఎంత వచ్చిందంటే x డిస్టెన్స్ వేరే x is equal to మనకి 62 mm. సో డైరెక్ట్ ఇందులో సబ్మిట్ చేయండి, ఇందులో సబ్మిట్ చేస్తే MB ఇట్ ఈస్ ఈక్వల్ టు F1 into x by 60. సో F1 ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేసాం 391 ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం. FI ఇది FI వాల్యూ 391 5.9. సో ఇంటూ x వాల్యూ 62 by 60 యాజ్ ద MB వాల్యూ మనకు ఎంత వచ్చిందంటే 40464.331 న్యూటన్ మీటర్స్. సో కనిపిస్తుంది మీకు వాల్యూ న్యూటన్ మీటర్. సో కార్నర్కి పెడతా, న్యూటన్ మీటర్స్ ఇంత ఫోర్స్ వచ్చింది, ఇంత మొమెంటం వచ్చింది. దీని నుంచి జెడ్ ఫైండ్ అవుట్ చేయండి, LC. సో జెడ్ సెక్షన్ మాడ్యూల్స్ TC square by 2. సో ఆల్రెడీ LC వాల్యూ మనకు ఆల్రెడీ తెలుసు 50, యాక్చువల్గా ఇది 6. సో దట్ ఈస్ ఈక్వల్ టు 50 by
6 T2 స్క్వేర్. యాక్చువల్గా మనం ఫైండ్ అవుట్ చేయాల్సిందే థిక్నెస్ ఆఫ్ ద బిగ్ ఎన్. ఓకేనా, టీబీ అనుకోండి, థిక్నెస్ ఆఫ్ ద బిగ్ ఎన్. సో టీబీ. సో మనకు ఆల్రెడీ తెలుసు సిగ్మా ఇజ్ ఈక్వల్ టు m/z. సో m ఏమో 464.33 వచ్చింది, 4/50/6 ఇంటూ టీబీ హోల్ స్క్వేర్. ఇక టీబీ అలాగే ఎలాగో స్ట్రెస్ అమ్ము, బెండింగ్ స్ట్రెస్ అమ్ము మనకు ఆల్రెడీ వచ్చింది, క్యాలిక్యులేట్ చేసాము. సో స్ట్రెస్ దట్ ఈస్ ఈక్వల్ టు 100. సో ఎజ్యూమ్ చేసుకున్నాను, ఇట్ ఈజ్ ఈక్వల్ టు మనకు టీబీ వచ్చింది, టీబీ ఇట్ ఈజ్ ఈక్వల్ టు 6.97. 6.97 is approximately 7 mm. Approximately 7 mm. ఇది ఫైనల్ ఈక్వేషన్ అన్నమాట. చాలా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఒకదాని తర్వాత ఒకటి మళ్ళీ చెప్తాను, చూడండి ఒకసారి. డిజైన్ ఏ కనెక్టింగ్ రాడ్ ఫర్ ఏ 4-stroke డీజిల్ ఇంజిన్. ఒక కనెక్టింగ్ రాడ్ 4-stroke డీజిల్ ఇంజిన్ యొక్క పెట్రోల్ ఇంజిన్ యొక్క కనెక్టింగ్ రాడ్ని డిజైన్ చేయమంటాడు అనమాట. సో మనం చాలా క్రిటికల్గా అడిగాడు. వాడు ఇచ్చిన డేటా చూడండి ఒకసారి. పిస్టన్ డయామీటర్, స్ట్రోక్, అలాగే లెంత్ ఆఫ్ ద కనెక్టింగ్ రాడ్, వెయిట్ ఆఫ్ ద రెసిప్రొకేటింగ్ పార్ట్స్, అలాగే స్పీడ్, పాసిబిలిటీ ఆఫ్ పవర్ స్పీడ్ ఇచ్చాడు. సో ఈ డేటా ఇచ్చాడు. ఓకే, అవన్నీ నేను గివెన్ డేటా రాసుకున్నాను, అన్నీ నాకు ఎలాగైతే ఉపయోగపడతాయో అలా రాసుకున్నాను. డయామీటర్ ఆఫ్ ద పిస్టన్ 0.1 మీటర్, సో మీన్స్ 100 mm. సో LS stroke is equal to stroke length is equal to 0.14, that is 140. Weight of the reciprocating parts weight ఇచ్చాడు, మాస్ లో కన్వర్ట్ చేసుకున్నా. సో ఇట్ ఈస్ అప్రాక్సిమేట్లీ 1.855 kgs వచ్చింది. ఓకేనా. సో నాకు ఎక్స్ సెక్షన్ ఉంటుందని చెప్పాను, తెలుసు నాకు, అందుకని బేస్ 40 అనుకున్నాను, 5. సో మీకు ఐ సెక్షన్ అనేసుకోండి, 5 తీసుకుంటారు. దీన్ని బట్టి ర్యాంకింగ్ ఫార్ములా రాసుకుంటారు. ఏరియా ఫైండ్ అవుట్ చేయండి, A1 + A2 + A3 అంటే 1, 2, 3 ఏరియా ఫైండ్ అవుట్ చేయండి. ఏరియా 40 ఇంటూ టీ అంటే ఫస్ట్ దానికి ఏరియా 40 ఇంటూ టీ, 40 ఇంటూ టీ ప్లస్ టీ ఇంటూ 3D. సో హైట్ 3D, సో ప్లస్ 4 ఇంటూ 3D. సో ఎన్ని ఛాన్స్ 11 డీస్ వచ్చింది. దీని నుంచి IXX ఫైండ్ అవుట్ చేయండి. IXX is equal to 1/12 of ఫస్ట్ దాని యొక్క బేస్ ఇంటూ BH3. సెకండ్ దాని యొక్క రెండింటిని తీసేయండి. టోటల్ ఆఫ్ BH3 అంటే 40 ఇంటూ 5T³ లో నుంచి దీని యొక్క I తీసేయండి, దీని యొక్క I కూడా తీసేయండి. 32 times of 1.5 ఇంటూ T ఇంటూ 3D³. సో తీసేస్తే 490 T⁴/12 వచ్చింది. నెక్స్ట్ బేస్, ఇప్పుడు ఇది బేస్ అనుకోండి, ఇదే హైట్ అనుకోండి. సో రివర్స్లో ఫైండ్ అవుట్ చేయండి. I/V వచ్చింది. వీటి యొక్క రేషియో 3.2 ఉంటే సేఫ్ జోన్, లేకపోతే అన్సేఫ్ అని. మనకు వచ్చిన వాల్యూ ఇస్ కరెక్ట్ 3.2. సో సేఫ్ జోన్లో ఉన్నట్టు. నెక్స్ట్ యాక్చువల్గా ఫోర్స్ లిబరేటెడ్ అయింది సిలిండర్ ఎంత ప్రెషర్ అవుతుంది, π/4 B² ఇంటూ 2.455. దట్ ఈస్ ఇది మ్యాక్సిమం ఎయిర్ ప్రెషర్. సో నాకు ఫోర్స్ వచ్చింది 1924.255. సో దీన్ని ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ నేను ఎజ్యూమ్ చేసుకున్నాను 5. ఇప్పుడు నేను వర్కింగ్ బక్లింగ్ స్ట్రెస్, వర్కింగ్ లోడ్ 96,211.275. ఇది యాక్చువల్గా నేను ఈ లోడ్ దగ్గర ఫైండ్ అవుట్ చేస్తే సరిపోయింది. నేను సేఫ్గా తీసుకుని ఫైండ్ అవుట్ చేస్తాను, ఎందుకంటే వీఆర్ ఇన్ సేఫ్ జోన్లో ఉండాలి. ఓకేనా. సో దానికోసం ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ 5 అనుకున్నా, ఎజ్యూమ్ చేసుకున్నా. దీని తగ్గట్టు నాకు లోడ్ బక్లింగ్ లోడ్ 96,211.275 వచ్చింది లోడ్. సో ఈ లోడ్ తగ్గట్టు నేను చేసుకుంటూ వెళ్తా. అకార్డింగ్ టు ర్యాంకింగ్ ఫార్ములా బక్లింగ్ లోడ్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా C ఇంటూ A/1 ప్లస్ A ఇంటూ L/KXX హోల్ స్క్వేర్. ర్యాంకింగ్ ఫార్ములా ఇది. ఈ ర్యాంకింగ్ ఫార్ములా కూడా చాలా ఇంపార్టెంట్ అండి సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ.
ఈ ర్యాంకింగ్ ఫార్ములా లేకపోతే ఐ సెక్షన్ రాదు ఎట్టి పరిస్థితుల్లో. ఓకేనా? సో ఈయన ఒక రిలేషన్ ఇచ్చాడు. ఈ రిలేషన్ చాలా ఇంపార్టెంట్. సిగ్మా సి ఈజ్ స్కేలబుల్ స్ట్రెస్. సో సిగ్మా సిని ఎజ్యూమ్ చేసుకున్న సిగ్మా సి ఈజ్ ఈక్వల్ టు 330 న్యూటన్ పర్ mm స్క్వేర్. ఇట్ ఈస్ ఎజ్యూమ్. ఓకేనా? ఇది కూడా ఎజ్యూమ్ చేసుకోండి. 330. ఓకే, సిగ్మా సి వాల్యూ 330. డబ్ల్యూపీ వాల్యూ ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం. సో సబ్స్టిట్యూట్ చేసాం. 11t స్క్వేర్ 1 ప్లస్ ఏ వాల్యూ అంటే 1/700 ఆల్రెడీ. ఇది కూడా ఎజ్యూమ్షనే. ఏ వాల్యూ ఎజ్యూమ్ చేసుకున్నాం. అలాగే ఎల్ వాల్యూ 315/kx అంటే 1.78t. సో దీనికి నేను సాల్వ్ చేస్తే డూప్లికేట్ ది థిక్నెస్ ఆఫ్ ద ఫ్లాంజెస్. ఈ ఫ్లాంజెస్ యొక్క థిక్నెస్ వచ్చింది. ఇట్ ఈస్ ఈక్వల్ టు 5.5 mm. సో నాకు తెలుసు ఏంటంటే ఇది హైట్ బేస్. సో హైట్ ఈజ్ ఈక్వల్ టు 5t. సో 5 ఇంటూ థిక్నెస్ వచ్చిన తర్వాత మల్టిప్లై చేస్తే మనకు వచ్చేసింది బేస్ 4t. సో 4 ఇంటూ థిక్నెస్ వేసిన తర్వాత వచ్చేసింది నాకు కనెక్టింగ్ రాడ్ ఎలా ఉంటుంది. సో హైట్ బేస్ వచ్చేసింది. నేను అనుకున్నాను టీలో 5t అని 4t అని, కానీ ఇక్కడ యాక్చువల్గా వచ్చేసిన వాల్యూస్. ఓకేనా? నెక్స్ట్ నేను ఇంకే ఫైండ్ అవుట్ చేశానంటే కనెక్టింగ్ రాడ్ యొక్క బిగ్ ఎండ్ దగ్గర ఎంత హైట్ ఉంటుంది, స్మాల్ ఎండ్ దగ్గర ఎంత హైట్ ఉంటుంది, మిడిల్ ఎంత హైట్. మిడిల్లో వచ్చిన హైట్ ఇది. ఓకేనా? బిగ్ ఎండ్ దగ్గర h1 ఈజ్ ఈక్వల్ టు 1.2 h ఉంటుంది. అంటే 1.5 into 5.5 ఇక్కడ ఎక్కువ ఉండితే ఇక్కడ తక్కువ ఉండిద్ది. అది ఎంత 33 mm ఉంది. h2 ఈజ్ ఈక్వల్ టు 0. h2 అంటే ఇక్కడ ఉన్న స్మాల్ ఎండ్ దగ్గర ఉన్న కనెక్టింగ్ రాడ్ యొక్క హైట్. సో ఇట్ ఈస్ ఇన్ బిట్వీన్ 0.7h to 0.9h. సో 0.85h నేను ఎజ్యూమ్ చేసుకున్న 0.85h అని. సో చేస్తే 0.85 ఇంటూ 5.5 చేస్తే నాకు వాల్యూ వచ్చింది. ఈ వాల్యూ చాలా ఇంపార్టెంట్. దీని తర్వాత డైమెన్షన్స్ ఆఫ్ పిన్స్. స్మాల్ అండ్ బిగ్ అండ్ పిన్స్ ఉంది కదా, బిగ్ అండ్ పిన్స్. ఓకేనా? అంటే బిగ్ అండ్ ఏమో క్రాంక్ కనెక్ట్ చేస్తాం, స్మాల్ అండ్ ఏమో పిస్టన్ కనెక్ట్ చేస్తాం పిన్స్. బిగ్ అండ్ క్రాంక్ పిన్కి కనెక్ట్ చేస్తాం. బిగ్ అండ్ కాబట్టి క్రాంక్ పిన్. సో D1 ఈజ్ డయామీటర్ ఆఫ్ ద బిగ్ అండ్ అనుకున్నా. L1 ఈజ్ ద లెంత్ ఆఫ్ ద బిగ్ అండ్. సో L1/D ఎజ్యూమ్ చేసుకున్న L1/D1 ఈజ్ ఈక్వల్ 1.1D అని. అసలు బేరింగ్ రెసిస్ట్ చేసే ఫోర్స్ ఇట్ ఈస్ ఈక్వల్ టు PB ఇంటూ L1 ఇంటూ D1. సో PB ఎజ్యూమ్ PB ఈజ్ ఈక్వల్ 8.5 న్యూటన్ పర్ mm స్క్వేర్. సో 8 సబ్స్టిట్యూట్ చేసి 8.5 ఇంటూ L1 అంటే ఆల్రెడీ ఎజ్యూమ్ చేసి 1.D1. సో D1 మనకి D1 వాల్యూ. సో PB బేరింగ్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు 9.35 ఇంటూ 1D1 స్క్వేర్ వచ్చింది. నెక్స్ట్ ఫోర్స్ ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేసిన ఫోర్స్ 192.42.25 న్యూటన్స్ అని. సో ఇది ఈ వాల్యూని ఈ రెండింటి వాల్యూస్ని ఈక్వల్ చేస్తే నాకు D1 వచ్చేసింది. D1 45 mm అని. సో దాని నుంచి ఈ రిలేషన్ సబ్స్టిట్యూట్ చేస్తే L1 వచ్చేసింది. L1 వాల్యూ వచ్చేసిన తర్వాత మనం బిగ్ ఎండ్ అయిపోయినట్టే. స్మాల్ ఎండ్ గురించి చూస్తాం. స్మాల్ ఎండ్ దేనికి కనెక్ట్ అయింది, పిస్టన్ దీనికి కనెక్ట్ అయింది కాబట్టి D2 ఈజ్ ద డయామీటర్ ఆఫ్ ద స్మాల్ ఎండ్ and L2 is the length of the small end. So it is ratio L/D ratio 1.8 అనుకున్నాం. L/D that is L2 is equal to 1.8 D2. So bearing force is equal to PB into LD into D2 అని నాకు తెలుసు. సో 8.5 bearing force ఇది కూడా ఎజ్యూమ్ చేసుకున్నాం ఇంటూ 1.8 ఇంటూ D2. సో L2 అంటే 1.8 D2 అని మనం ఎజ్యూమ్ చేసుకున్నాడు. సో ఎజ్యూమ్ చేసుకుంది DC. సో 25.2 ఇంటూ D2 స్క్వేర్ వచ్చింది. సో దీన్ని ఫోర్స్ ఈక్వల్ చేస్తే నాకు D2 వచ్చేసింది. ఇదే ఫోర్స్ కదా, యాక్చువల్ ఫోర్స్ సెపరేటెడ్ ఇన్ దిస్ సిలిండర్. ఇట్ ఈస్ ఈక్వల్ టు 25 ఇంటూ 25.2 D2 స్క్వేర్. సో రెండింటిని నాకు చేస్తే D2 వచ్చేసింది, L2 వచ్చేసింది. సో అంతా కూడా అయిపోయింది. నెక్స్ట్ సైజ్ ఆఫ్ ద బోల్ట్స్ సెక్యూరింగ్ బిగ్ అండ్ కప్. అంటే బోల్ట్స్ మనం బిగిస్తాం కదా, బిగ్ ఎండ్ దగ్గర బోల్ట్స్ చేసేసి బిగిస్తాం.
ఆ బోల్ట్స్ యొక్క డయామీటర్ ఎంత సార్ అని అడుగుతున్నాను. దట్ ఈస్ లీజియం కోర్ డయామీటర్ ఆఫ్ ద బోల్ట్స్ అనుకున్నా సిగ్మా టీ టెన్సైల్ లోడ్ అప్లై అవుతుంది. ఓకేనా బోల్ట్స్ ఇప్పుడు కూడా. సో దాన్ని ఎలా టెన్సైల్ స్ట్రెస్ 100 Nm/atmosphere ఇది కూడా ఎజ్యూమ్ చేసుకున్నా. ఎజ్యూమ్ ఓకేనా. నెంబర్ ఆఫ్ బోల్ట్స్ కూడా 2 అని ఎజ్యూమ్ చేసుకున్నా. సో బోల్ట్స్ రెసిస్టింగ్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు π/4 dc square into sigma t into n. That is where sigma t is allowable tensile stress, n is number of bolts, n అనేది సేవ్ చేసుకున్నది. అది రెసిస్టింగ్ మొత్తం సెట్ అంతా అడ్రెస్ చేస్తుందంటే π/4 dc whole square into 1000 into 100 into 2. సో చేస్తే రెసిస్టింగ్ ఫోర్స్ ఆపరేట్ బై ద బోల్ట్. ఇది ఏదేమో మనం ఇనర్షియల్ ఫోర్స్ డ్యూ టు రెసిప్రోకేటింగ్ పార్ట్స్. సో చేస్తే m² r 1 ప్లస్ యాక్చువల్గా ఇది cos θ ప్లస్ cos 2θ/L. సో అలా చేసుకున్న వాల్యూ. సో అన్నీ సబ్స్టిట్యూట్ చేస్తే మాస్ ఆల్రెడీ న్యూటన్స్ ఇచ్చాడు, సబ్స్టిట్యూట్ చేశారు. అలాగే ఒమేగా వాల్యూ, ఆర్ వాల్యూ ఇట్ ఈస్ L స్ట్రోక్ బై 2 అమ్మ యాక్చువల్ ఇది ఇంటూ 1000 ఇవ్వాలి. అప్పుడు యాక్చువల్ 70 వస్తుంది. 1000 వేస్తే 0.07 ఇంటూ 1 ప్లస్ మీటర్స్లో ఆర్ మీటర్స్లో లెంత్ ఆఫ్ ద కనెక్టింగ్ రోడ్ 0.315. సో ఈ రెండింటిని మనం ఇదంతా చేస్తే మనకి Fi దట్ ఈస్ మూమెంట్ ఫోర్స్ ఇనర్షియల్ ఫోర్స్ ఫర్ రెసిప్రోకేటింగ్ ఫోర్స్కి 3915 వచ్చింది న్యూటన్స్ ఫోర్స్ వచ్చింది. సో దీన్ని ఈక్వేటింగ్ ఈక్వేటింగ్ చేస్తే 1 2 ఈక్వల్ చేస్తే మనకి ఏమొచ్చిందంటే అంటే ఇది ఈక్వేషన్ π/4 dc స్క్వేర్ ఇంటూ 200 ఇట్ ఈస్ ఈక్వల్ టు 3915.903 న్యూటన్స్. దీన్ని బట్టి డీసీ వచ్చేసింది. డీసీ ఈజ్ ఈక్వల్ టు 5 mm. నెక్స్ట్ థిక్నెస్. ఆ బోల్ట్ కప్పు ఉంది, బోల్ట్స్ గురించి డిజైన్ చేశాడు. బోల్ట్స్ని నువ్వు ఎన్ని పెట్టాలని చెప్పేసాడు, కానీ కప్పు కింద ఉన్న కప్పు యొక్క థిక్నెస్ ఎంత ఉందో చేయాలన్నమాట. ఓకేనా. కప్పుని మనం బిగించేస్తాం అన్నమాట బిగ్గాన్ దగ్గర. ఆ కప్పు యొక్క థిక్నెస్ ఎంత పెట్టాలి, దాని మీద కప్పుని మనం బెండింగ్ స్ట్రెస్ పడుతుంది అనుకుంటే బీమ్ అనుకుంటే కనుక మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ ఈజ్ ఈక్వల్ టు మూమెంట్ ఆఫ్ inertia force for reciprocating parts into x/6. Okay, x distance between the two bolts, between the bolt centers. So that is the diameter of the crank pin, crank diameter plus big end of the crank plus 2 into thicknesses of the bearing liners. Okay, the bearing liners plus bolts diameter plus clearance. సో అన్ని వేస్తే మనకి x వాల్యూ వచ్చేసింది. ఈ x వాల్యూ దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే MB వచ్చేసింది. అలాగే సెక్షన్ మాడ్యూల్ కూడా ఫైండ్ అవుట్. సెక్షన్ మాడ్యూల్ ఈజ్ ఈక్వల్ టు L సిగ్మా TB స్క్వేర్ బై 6. సో L వాల్యూ LC వాల్యూ 50 అని మనకి తెలుసు, 50/60. సో TB స్క్వేర్ బిగ్ అండ్ కప్పు. ఓకేనా, కప్ డయామీటర్. సో మనం టీసీ అని అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు, టీబీ అని అనుకోవచ్చు. సో కప్పు కాబట్టి టీసీ అనుకోండి, ఈజీగా ఉంటుంది. ఓకేనా. సో టీసీ. సో ఆ రెండింటిని సిగ్మా ఈజ్ ఈక్వల్ టు MB/Z అని తెలిసి, సో అన్నీ చేస్తే మనకి టీసీ వచ్చేస్తుంది. కప్పు యొక్క థిక్నెస్ 6.97, దట్ ఈజ్ అప్రాక్సిమేట్లీ 7 mm అని పెట్టుకోవచ్చు. ఓకేనా. సో ఇది ప్రాబ్లం చాలా చాలా ఇంపార్టెంట్. చెయ్యండి పేపర్ మీద. ఇది కంపల్సరీ అడుగుతాడు క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్, ఈ మోడల్ క్వశ్చన్ కంపల్సరీ ఎగ్జామ్లో ఉంటుంది. ఓకేనా.